సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ సైడ్ ఫ్యాట్. ఈ సైడ్స్ ఉన్న ఫ్యాట్ని తగ్గించుకోవడానికి గల ఆసనాలను వాటి గురించి తెలుసుకుందాం. చాలామంది ఏంటంటే ఈ పొట్ట చుట్టూ ఈ సైడ్స్ ఎక్కువ ఫ్యాట్ ఉండడం వల్ల కొంచెం లావుగా కనిపిస్తారు ఎక్కువగా. సో దీనికి ఎక్కువగా మెయిన్ ఉమెన్స్ లైక్ ఫీల్ అవుతూ ఉంటారు, లైక్ సన్నగా ఉండాలి, ఫ్యాట్ ఎక్కువగా ఉంది అని అంటూ ఉంటారు. ఈ సైడ్ ఫ్యాట్ తగ్గడానికి గల ఆసనాలు కొన్ని ఉంటాయి. అవి నేను ఇప్పుడు చెప్తాను. వాటిని ట్విస్టింగ్ ఆసనాస్ అంటారు. ఇలా ట్విస్ట్ చేస్తే ఇక్కడ ఏదైతే ఫ్యాట్ ఉందో ఈ సైడ్స్ అవి కరుగుతాయి అనమాట. సో ఇప్పుడు అందులో మొదటగా మనం ట్విస్టింగ్ ఆసనాలో కూర్చొని ఒకటి చెప్తాను మీకు. జస్ట్ ఇన్హేల్, ఈ హ్యాండ్స్ రెండు ఇలా స్ట్రైట్ పెట్టుకొని ఫస్ట్, తర్వాత ఇలా 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 ట్విస్ట్ చేస్తే ఇక్కడ ఈ నడుం పక్కన సైడ్ ప్రెజర్ పడుతుంది ఇలా. అండ్ అగైన్ స్ట్రైట్, ఇలా స్ట్రైట్, ట్విస్ట్, స్ట్రైట్, ట్విస్ట్. సో ఇలా ఇలా ట్విస్ట్ చేసినప్పుడు కంపల్సరీగా ఇలా ట్విస్ట్ చేసినప్పుడు ఒక 20 కౌంట్ వరకు వెయిట్ చేయండి ఇలా ఇక్కడ ఇటు సైడ్. అండ్ అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఒక 20 కౌంట్ వెయిట్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఈ సైడ్ ఫ్యాట్ అండ్ ఈ స్టమక్ దగ్గర ఉన్నది కూడా కొంచెం స్క్వీజ్ అవుతుంది, బర్న్ అవుతుంది. సో ఇప్పుడు సెకండ్ ఆసన గురించి తెలుసుకుందాం. సెకండ్ సైడ్ ఫ్యాట్ బర్నింగ్ ఆసన. సో ఫీట్ అపార్ట్, కాళ్ళు కొంచెం దూరంగా పెట్టుకోండి. ఒక 1 feet డిస్టెన్స్ పెట్టుకొని జస్ట్ ఈ హ్యాండ్ అప్ చేసి, ఇయర్ ఉంది కదా చెవి దగ్గర నుంచి ఇలా పైకి తీసుకొని, ఈ హ్యాండ్ వచ్చేసి స్లోలీ ఇలా స్లోలీ మూవ్ చేసుకుంటూ డౌన్, ఇలా ఎంతవరకు అయితే అంతవరకు బెండ్ అవ్వండి. ఓకే, అండ్ రిలీజ్, స్లోలీ రిలీజ్. సో ఇలా బెండ్ అవ్వడం వల్ల ఏంటంటే ఇదంతా ప్రెజర్ పడుతుంది, ఇక్కడ పెయిన్ వస్తుంది. ఓకే, అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా స్ట్రెచ్ అవుతుంది, ఇటు సైడ్ ఫోల్డింగ్ దగ్గర మీకు ప్రెజర్ పడుతుంది. సో అగైన్ లెఫ్ట్ సైడ్ స్లోలీ అండ్ రిలాక్స్. ఓకే, అండ్ అగైన్ slowly look up and relax. Left side, look up